రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, కేంద్ర ప్రయోజిత పథకాల అమలు, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్సీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు తెలిపారు. పెద్ద మొత్తంలో ఫైళ్లు వచ్చినా 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్ ని సీఎం అభినందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా అన్ని శాఖల ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఉన్నతాధికారులతో పాటు కేబినెట్ మంత్రులు అంతా కూడా ఆయా శాఖలకు సంబంధించిన ఏదైతే గ్రోత్ రేటు, జిఎస్డిపి గ్రోత్ రేటు రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ముందు నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తూ వాటన్నిటినీ ఎప్పటికప్పుడు గ్రౌండింగ్ విధానాన్ని కూడా కలెక్టర్లు పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని వాటికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, పెట్టుబడి పెట్టిన దానికి ఎన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి, దానిపైన క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. దీంతోపాటు ఏదైతే ఈ ఫైళ్ళకి సంబంధించి క్లియరెన్స్, ఆయా శాఖల్లో ఉన్న ఈ ఫైళ్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్, అవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ పూర్తి స్థాయిలో వాటిపైన ఏదైతే ఆ ఫైళ్ళకి సంబంధించి ఎవరు కూడా ఎక్కువ సమయం కేటాయించొద్దు, దానికోసం ఎవరిని కూడా కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దంటూ ఆయన అయితే కలెక్టర్లకు ఒక సజెషన్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి అదేవిధంగా పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పెద్ద ఎత్తున వాట్సాప్ ద్వారా ప్రజలకు అందరికీ తెలిసేలాగా చూపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దానికి చూసుకున్నట్లయితే ఏదైతే తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియపరిచేలాగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ప్రజలతో మమేకమవుతూ ఎవరికి కూడా దానికి గురించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ప్రజలకు అందరికీ కూడా వాటన్నిటి గురించి తెలిసేలాగా చేయాలి అని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారులతో పాటు ప్రతి సోమవారం ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించేది కూడా ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా గ్రీవెన్స్ నిర్వహించాలి అని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడాయి. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 5, 6 కలెక్టర్ల సదస్సులు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నిటినీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ విధానం ఎలా ఉంది అనే దానిపైన కూడా ఆయన కలెక్టర్లను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. దాంతో పాటు ఏదైతే విద్యాశాఖలో ప్రధానంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పాస్ అయిన పరిస్థితి. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి అధికంగా ఉత్తీర్ణత శాతాన్ని కనబరిచిన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా విద్యాశాఖని సీఎం చంద్రబాబు మెచ్చుకుంటూ మరింతగా విద్యాశాఖలో ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ కూడా మరింతగా మెరుగుపరిచేలాగా ఉండాలి అని చెప్పని ప్రతి నెలలో 2-3 సార్లు విజిట్ చేస్తూ ఆయా పాఠశాలలన్నిటినీ కూడా మరింతగా మెరుగుపరిచేలాగా ఉండాలని చెప్పని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి విద్యాశాఖ. అదేవిధంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో ప్రధానంగా రాబోయే ఈ 2 నెలల్లో ఏదైతే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడాలి, రైతులకు కావాల్సిన విత్తనాలతో పాటు ఎరువులు కానీ ఇలాంటివి ఎలాంటి కొరత ఉండకూడదు అని అయితే ఆయన సూచిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే వైద్యం ఏదైతే వైద్య శాఖ ఉందో వైద్య శాఖలో కూడా ఆరోగ్య సంజీవని ఇంప్లిమెంటేషన్తో పాటు ప్రస్తుత సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో సమ్మర్ సీజన్కి ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. వైద్య శాఖ దీనిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. దాంతోపాటు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ని మరింతగా మెరుగుపరుస్తూ ఏదైతే ఉన్నాయో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా అలర్ట్ రూపంలో వారందరికీ కూడా తెలియపరిచేలాగా ఉండాలి అని చెప్పనైతే ఆయన సూచిస్తున్న పరిస్థితి. దాంతోపాటు
ప్రధానంగా డేటా ఏదైతే ఉందో డేటా డ్రివెన్ సెంటర్ను ఏర్పాటు చేసి దాంతో 90 రోజుల్లో ఒక వెబ్ పోర్టల్ను కూడా ముందుకు తీసుకువచ్చి ఆ వెబ్ పోర్టల్ నుంచి ఆ డేటా మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా మొత్తం మీదుగా దాన్ని సేవ్ చేసి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనే దానిపైన అందరికీ కూడా పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే లాండ్ ఆర్డర్ వ్యవహారం, ప్రస్తుతం లాండ్ ఆర్డర్ పైన సీఎం రివ్యూ చేస్తున్నారు జిల్లా ఎస్పీలతో. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో లాండ్ ఆర్డర్ ఇష్యూతో పాటు క్రైమ్ రేట్ ఎంతవరకు తగ్గింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనే దానిపైన కూడా ఆయన అధ్యయనం చేస్తున్న పరిస్థితి. ఎలాంటి కొత్త అంటే డ్రోన్ల ద్వారా ఇప్పటికే గస్తీ కాస్తున్న పరిస్థితి. సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రతి ప్రాంతంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు, గస్తీని మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.